జూలై లాస్ట్ వీక్ ఇస్తున్నారు. జూలై లాస్ట్ వీక్ అయిపోయింది, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అన్నారు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయిపోయింది. దాని గురించి మాట్లాడండి ప్లీజ్. దాని గురించి నాకు చాలాసేపు అయింది, నాకు రియలే కదా మరి నాకేమైనా ఇస్తారా? వెంకటేష్ మాట్లాడలేదు, క్రాంతి మాట్లాడలేదు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత 11,000 ఉద్యోగాలు జీపీఓ సంబంధించి రెడీగా ఉన్నాయి. 5,000 మందిని పాత్రలో తీసుకున్నారు. ఇంకా 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. తక్షణ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు, దానికి ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయి, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. 6,000 ఉద్యోగాలు ఇస్తే లాస్ట్ టైం గ్రూప్ 2 కనుక రాని వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ రాని వాళ్ళంతా జీపీఓ రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు పవర్ సెక్టర్లో 5,365 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది, డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం ఉంది, ఒత్తిడి కూడా ప్రెజర్గా ఉంది. దాంతోపాటుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అవన్నీ పాత నోటిఫికేషన్లు, అంటే వాటి సంబంధం పక్కన పెట్టండి. కోర్టు కేసులు ఉన్నాయి, ఏమన్నా అది ఎట్లాగా అది పూర్తయింది, ఇవాళ కాకపోతే రేపైనా పూర్తయింది. అటు పక్కన పెట్టి ఎంతో కొంత గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి కొన్ని కొత్త ఉద్యోగాలు, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక 2 years బ్యాక్ వచ్చింది. అది ప్రాసెస్ కంప్లీట్ కావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. అంటే 3 సంవత్సరాలుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఒక నోటిఫికేషన్ కూడా లేదు. కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఒక 10,000 15,000 ఉద్యోగాలు అవేసి, ఒక జీపీ 6,000 ఉద్యోగాలు ఇచ్చేసి, పవర్ సెక్టర్లో 5,000 ఉద్యోగాలు ఇచ్చి, తక్షణమే ఒక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కనుక జారీ చేస్తే ఏ నిరుద్యోగి రోడ్డు మీద రాడు. అశోక్ సార్ రావాల్సిన అవసరం అంతకన్నా ఏముండదు. కాబట్టి తక్షణం ఏమంటారు అంటే, కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు అంటే, మీరు ఇచ్చినటువంటి హామీలనే ఇంప్లిమెంట్ చేయండి. కనీసం ఎమ్మటే 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయకుండా రేపు స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందు ప్రధానంగా ఎక్కువ మందిని ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి, ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎంతో కొంత రిలీజ్ చేస్తే అందరు లైబ్రరీలో చదువుకుంటారు, కానీ బుక్ పట్టుకుంటే మైండ్కి ఎక్కట్లేదు, వాళ్ళు కూడా నిద్ర పడతలేదు. దాని తక్షణమే మీరు కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చిందే, ఆల్రెడీ మీ దగ్గర డాటా మొత్తం ఉంది. మళ్ళీ ఇప్పుడు మాజీ సెక్రటరీ పేరు మీద ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చినప్పుడే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం లెక్కలు పెట్టుకున్నటువంటి డాటా ఉంది. పైగా జీతాలు ఇచ్చేది ఆర్థిక శాఖ కాడికి పోతే ఒకటే రోజులో డాటా వచ్చేస్తుంది. కాబట్టి తక్షణమే ఒక 30,000-40,000 ఉద్యోగాలు ఇవ్వండి. ఇస్తే అది కూడా ఏది మళ్ళీ అంగన్వాడీ ఇస్తామంటే చదువుకుంటూ ఓడికి ఉపయోగపడదు. అంగన్వాడికి ఇస్తాము, ఆర్టీసీ డ్రైవర్ అవి కూడా ఇవ్వాలి, ఇవ్వద్దు అనట్లేము. ఎందుకంటే వాడి కోసం ఎదురు చూసేవాళ్ళు వాడి కోసం ఉంటాడు. కానీ కామన్గా ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీలో కానీ, ఉస్మానియా సిటీలో కానీ, కాకతీయ విశ్వవిద్యాలయం కానీ, స్టడీ హాలల్లో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ చదివే వాళ్ళందరికీ కావాల్సిన ఉద్యోగాలు ఏమున్నాయో ఒకసారి ఆలోచన చేసి తక్షణమే స్థానిక సంస్థ, మా బాధ ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది, అవి అయిపోతే మళ్ళీ పట్టించుకోరు. ఇంకా 2 ఏళ్ళ దాకా రావడానికి ఒక భయం విద్యార్థులు నెలకొంది. అసలు నా భయం అని కాంట నేను ఇవాళ డిమాండ్ చేసేది, నిన్న పోయిన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రెజర్ చేయాలనే. ఉద్యోగాల నోటిఫికేషన్ రేపు గాంధీ భవన్ ఇంటి పత్రం వేయగానే రేపు నోటిఫికేషన్ వస్తుందా? రాదు. కానీ నిరుద్యోగుల సమస్య అనేది ఒక ఎజెండాగా మారాలా, ప్రెజర్ పెంచాలన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చాం. కానీ ముందుగానే పోలీసులు 1000 మంది పెట్టుకోవాల్సిన పని లేదు. వచ్చింది 50 మంది, అంతే 200 మంది వస్తాం, 300 మంది వస్తాం. అద్దెకి దగ్గర సహకరించలేదా? ఎవరు అన్నారా? శాంతంగా అంటే 2 గంటలు 3 గంటలు నిలబడ్డాడు, మాట్లాడిండు, చర్చ జరిగింది, అన్ని జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దీనికి సంబంధించి మీ పార్టీ అధిష్టానం మాట్లాడింది. స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే ఈ జీపీఓ, ఒక పవర్ సెక్టర్, ఒక గ్రూప్ 2, 3, ఒక పోలీసు, ఒక డిప్యూటీ సర్వేయర్లు, ఒక 30-40 ఉద్యోగాలు, 34,000 ఉంటాయి. 2 లక్షలు అన్నారు కదా, ఏమంటే 2 లక్షలు వేయకండి, ఒక 34,000 ఉద్యోగాలు ఇవ్వండి, ప్రశాంతంగా చదువుకుంటారు. అప్పుడు అశోక్ సార్ పిలిచి రమ్మరానాయన ఓడరాడు, ఎవడూ రోడ్ ఎక్కాడు. ఇప్పుడు క్రాంతి కూడా నిమ్మలంగా ప్రశాంతంగా పోయి చదువుకున్న ఒక గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాడు. క్రాంతి ఆందోళన తగ్గుతాయి, కూర్చున్న విద్యార్థులకు ఆందోళన అందరూ తగ్గుతుంది. కాబట్టి తక్షణమే ఆ పని చేయండి, అది చెప్పి కోరుతున్నాను సార్. అయితే ఇంకా ఒక నిమిషం. అయితే సార్, ఇప్పుడు మీరు ఈ ప్రొడక్టివ్ గా నంబర్స్ చెప్పారు కదా, ఈ నంబర్స్ పైనే ఇట్లానే చర్చలోకి పోతే నాకు తెలిసి ఇన్ని చర్చల్లో ఏదో ఒక చర్చ ప్రాపర్ గా ప్రొడక్టివ్ గా ప్రభుత్వం దాకా పోయేది సార్. అంటే ఇక్కడ జరిగే విషయాలు మీ దృష్టిలో పెడుతున్నా నేను, ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళందరూ గురువులుగా చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఒకసారి బ్రీఫింగ్ చెప్పమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ నంబర్స్ మీరు ఎట్లయితే ప్రొడక్టివ్ గా చెప్పారో ఇదే ప్రొడక్టివ్ గా సరే వేరే వాళ్ళ గురించి నాకైతే సంబంధం లేదు సార్. అట్లీస్ట్ అంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నా గురించి చెప్తున్నా. నేనున్నప్పుడైనా కనీసం ఇట్లాంటి నంబర్స్ ప్రొడక్టివ్ గా ఎవరైనా మాట్లాడింటే అది ఎక్కడో చోట ప్రభుత్వం దాకా ఒక అప్పీల్గా డెఫినెట్గా పోయేది. కానీ వీళ్ళు రాగానే ఏం చేస్తారు తెలుసా, 60,000 ఉద్యోగాలు అన్నారు, అది తప్పు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్గా మాట్లాడతారు. వీళ్ళు నిరుద్యోగుల్లో నంబర్స్గా మాట్లాడారు. అందుకే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వారు వీరు అట్లా ఇట్లా మేనిఫెస్టో మీరు మాట్లాడినప్పుడు మూలంగా విన్నా కదా. అయితే
ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా విన్నా కదా, ఎందుకు మీరే నంబర్ చెప్తున్నారు విన్నా. అవును. నేను దానికి ఆన్సర్ చెప్తున్నప్పుడు ఈయన వచ్చి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చేయాలి? మీ వాళ్ళ కిందనేమో ఆ కార్తీక్ అన్న టాపిక్ ఇట్లనే డైవర్ట్ చేయి, బాగా చేస్తున్నా డైవర్ట్ చేయాలి ఒకరు పెడతారు, ఇంకోరేమో వాడిని ఫస్ట్ వెయ్యండి అన్న ఒకరు చెప్తారు. ఇట్లా చర్చను ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో ప్రజలకు తీసుకుపోలేకుండా చేస్తారు మీ వాళ్ళు. నేను అందుకే ఏమంటున్నా సార్, మీరు చెప్పిన దానికి నేను వింటాను. అయితే మీరు ఎట్లయితే నంబర్స్ చెప్పినారో దయచేసి మీ అంటే నిరుద్యోగులు అంటే ముఖ్యంగా వాళ్ళందరూ మిమ్మల్ని అంటే సరే కొంతమంది ఎవరో మిమ్మల్ని ఆయన ఎందుకు ఈయన ఎందుకు కానీ మీ పైన పర్సనల్గా మాట్లాడితే దాన్ని నేనేం మాట్లాడను. కానీ మీరు వాళ్ళందరికీ ఒక దారి చూపెట్టాలన్న మంచి ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు కదా. వాళ్ళందరినీ మీరు ఇంతకుముందు మా హాస్టల్కి వస్తారు, మమ్మల్ని మంచి చెడ్డలు చూసుకుంటారు, మేము సార్ని గౌరవిస్తామని చెప్తున్నారా. కాబట్టి మీరు ఒక బ్రీఫ్ చేయండి. ఏంటంటే వారు మాట్లాడేటప్పుడు పేపర్స్ పట్టుకొని ఆ హామీ ఏమైంది, ఈ హామీ ఏమైంది, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజకీయాలు కాదు మీరు మాట్లాడాల్సింది. ఇప్పుడు మీరు ఏమన్నారు, జీపీఓలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి నంబర్ చెప్పారు, తర్వాత ఎలక్ట్రిసిటీలో ఇన్ని నంబర్స్ ఉన్నాయి. ఇట్లా ప్రొడక్టివ్గా విత్ నంబర్స్ చెప్తే ఇక్కడ నువ్వు సమాధానం చెప్పు అంటే కార్తిక్గా నేను ఇప్పటికిప్పుడు నీకు చర్చలో నేను చెప్పలేకపోవచ్చాము. కానీ ఈ చర్చ ఎందుకు పెట్టినా మనము ప్రజలకు పోతుంది కదా, ఇది ప్రభుత్వం దాకా రీచ్ అయ్యే అవకాశం లేదా? యోయో టీవీ వేదిక పైన జరిగిన అనేక చర్చల ద్వారా చాలా రిజల్యూషన్స్ రాలేదా మేడం? కాబట్టి నేను ఏమంటా అంటే ఒక అప్పీల్, ఇది రిక్వెస్ట్ మాత్రం మీకు ఏంటి అంటే మాట్లాడేటప్పుడు రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేను వ్యతిరేకిస్తా, నేను దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలో నాకు తెలుసు. మీరు బయట వాళ్ళు గారు, మీరు ఏమన్నా అంతర్రాష్ట్ర ముఠాలా ఏమన్నా? మా బిడ్డలే కదా, మా వాళ్ళే కదా. ఇన్సూరెన్స్గా ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళకి నాకు ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది? 1 or 2 years, అప్రాక్సిమేట్లీ 5 years అంతే కదా. వాళ్ళలాగానే నేను, నాలాగానే వాళ్ళు. నేను రాజకీయాల్లో ఉన్నా నా కొలువు నాది, వాళ్ళు ఉద్యోగాలు కావాలంటారు వాళ్ళ కొలువు వాళ్ళు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రొడక్టివ్గా నంబర్స్ మాట్లాడితే అట్లీస్ట్ మేము దాన్ని నోట్ చేసుకొని పంపించే ప్రయత్నం చేస్తాం. కానీ మీ వాళ్ళ నంబర్స్ మాట్లాడరు, ఇవి ఇట్లా కాగితాలు పట్టుకొని మీరు హామీ ఇచ్చారు కదా, ఈ డేట్ ఏమైంది ఆ డేట్ ఏమైంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటున్నంటే మన అద్దంకి దయాకర్ గారు సిటీ సెంటర్ల వరకు వచ్చిపోయినారు, ఆయన హామీ ఇచ్చినాడు, ముఖ్యమంత్రి గారు కల్పిస్తా అని చెప్పారు. రేపు నేనేమంటున్నా అద్దంకి దయాకర్తో మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకోండి, ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని వీళ్ళైతే సిటీ సెంటర్లో పెట్టుకురండి. వాళ్ళ విద్యార్థులు క్వశ్చన్ చేసి ప్రతిపక్ష వాళ్ళకి అవకాశం పోతే అన్న భయం మీకు ఉంది అట్లా లొల్లి చేస్తే టీఆర్ఎస్ దాన్ని అనుకూలంగా మార్చుకుని భయం మీకు ఉండొచ్చు. మేము ఏమంటున్నాంటే తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. సార్ మాకు కలిపియకపోయినా పర్లేదు, నోటిఫికేషన్ ఇస్తే సంతోషమే, కలపాల్సిన పని లేదు. ఒకవేళ మీరు కనుక దీని యొక్క ప్రెషర్ని ముఖ్యమంత్రి నిజంగా కరెక్ట్ సమాచారం పోతలేదు, ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్న భావన మాకుంది. కాబట్టి మీరు రేపు ఎమ్మటే పోయి అద్దంకి దయాకర్ గారితో మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని తక్షణమే ముఖ్యమంత్రి గారితో ఒక 20 మంది వస్తాం, 20 మంది వచ్చేసి మా బాధలు ఏం స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఎమ్మటే తక్షణమే స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే ఈ నోటిఫికేషన్లు ఇస్తే మా అందరు ప్రశాంత్. అయితే నేను నా మాట మీరు అంటే ఇంతకుముందు ఎప్పుడు నా మాట మీకు ఎప్పుడు మిచ్చలేదు కాబట్టి మేడంకి తెలుసు. నేను ఇంతకుముందు కూడా 2 to 3 సమస్యలు వచ్చినప్పుడు ఈ విషయాలు జరగవని చెప్పిన, ఈ రోజు కూడా ఈ మాటగా చెప్తున్నాను, నా మాటగా ఈ వేదిక పైన చెప్తున్నా. మీరు కల్పించండి, దయాకర్ అన్న, ఇంకొక దయాకర్ అన్న, ఇంకొకరు ఇంతమందిని మీరు ఇది చేయండి అని అంటారు కదా. ఇన్నేం అవసరం లేదు సార్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే ఉద్యోగాలే కదా మీరు కోరుకునేది, ఆ ఉద్యోగాలు అనేటివి మీరు కోరుకుంటున్నటువంటి టైం లైన్లో మీరు అంటే ప్రతిపక్షాలకు అవన్నీ మాకు అనవసరం సార్. ప్రతిపక్షాలు రాజకీయాలు మేము ఎట్లా ఎదుర్కోవాలనేది కాంగ్రెస్ పార్టీగా మాకు తెలుసు. ఏమీ లేని కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చుకున్నాం మేము. మాకు అంటే మీ వల్ల ఈ ప్రతిపక్షానికో బీఆర్ఎస్ పార్టీకో భయపడాలి, ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. నేను ఈ వేదికకు ఈరోజు కూడా చెప్తున్నాను మేడం, గతంలో నేను ఆర్టీసీ ఉద్యమం జరగదు, మీరు పెట్టిన డేట్ కల్లా మీకు సానుకూలమైన స్పందన వస్తుంది, మళ్ళీ ఈ చర్చ జరగదని చెప్పిన, జరిగిందా? జరగదు. అట్లాగే ఇట్లా 2-3 చెప్పిన ఈ రోజు కూడా ఈ వేదిక పైన చెప్తున్నా. కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు తెలిసి నిరుద్యోగులు పెడుతున్నారు, మీ ద్వారా వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు నన్ను కొట్టండి అన్న, టాపిక్ డైవర్ట్ చేయండి అన్న నాకేం కాదు. కాకపోతే నేనేం చెప్తున్నా, మీరు ఏదైతే ఇప్పుడు ప్రొడక్టివ్గా నెంబర్ చెప్పారు కదా, ఆ ప్రొడక్టివ్ నెంబరు మీరు ఏదైతే టైం లైన్ అనుకుంటున్నారో ఆ టైం లైన్ లోపు మీకు శుభము మంచి జరుగుతుంది తప్ప మీరు నేనేమంటారా దయచేసి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా చేస్తాం సార్. ఎందుకు ఇప్పుడు మేము ఇంత టయాన్ని ఇక్కడ కూర్చొని ఇంతసేపు కూర్చొనికే ఎందుకు? డెఫినెట్గా ఇప్పుడు మీ వంతు ఇంత ప్రొడక్ట్గా మీరు చెప్పిన తీసుకొని మేము ప్రొడక్ట్గా దీన్ని పంపిస్తాం. ఈ రోజు వరకు కూడా మేడం, ఈ రోజు వరకు కూడా ఈ నంబర్స్ ఏ అభ్యర్థి వచ్చి చెప్పలేదు.
చెప్పిన అభ్యర్థి మొత్తం కూడా దాని పేపర్ పట్టుకొని ఇగో ఈ డేట్ ఉంది ఈడ వేస్తామన్నారు, రాహుల్ గాంధీ చెప్పారు, సిటీ సెంటర్కి ఎందుకు వచ్చారు అని పొలిటికల్ గానే మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రొడక్టివ్ నంబరు ఈ రోజు నా దగ్గరికి అయితే రాలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రొడక్టివ్ గా నంబర్ వచ్చింది కదా, దీన్ని నా వంతు కృషిగా డెఫినెట్ గా నేను ఎక్కడ వరకు సీడింగ్ చేయాలో అక్కడ వరకు డెఫినెట్ గా సీడింగ్ చేస్తా. నా మాటగా మీకు ఒక హామీ ఇస్తున్నా సార్, ఏం తెలుసా, మీరు ఏదైతే ప్రొడక్టివ్ నంబర్స్ చెప్పారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ టైం లైన్ లోపు మళ్ళా ఈ చర్చ అప్పటికి జరగదు మేడం. వారి నంబర్ వారికి ఉద్యోగాల నోటిఫికేషన్ డెఫినెట్ గా వస్తాయని నేను కూడా చాలా టైం అయింది కాబట్టి ఒక్క నిమిషం రాజు గారు మీరు ఏం చెప్పాలనుకున్నా ఒకసారి చెప్పండి. మేడం ఒక్క చివరిగా రాజు అన్న, మీ తరపున ప్రభుత్వానికి మా బాధ ఏంటంటే టీజీపీఎస్సీ సిలబస్ అనేది మళ్ళీ మార్పులని కమిటీ ఒక్క నిమిషం మాట్లాడండి.